ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఇక్కడ శారీ తీసుకున్నానండి నేనైతే. చూడండి, ఇది శారీ అన్నమాట. శారీలో ఒక 10 years పాపకి ఒక ఫ్రాక్, 4 years పాపకి ఒక ఫ్రాక్ అన్నమాట. దాంట్లో హాఫ్ చేశాను. హాఫ్ చేసి ఈ శారీని అయితే మనమైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి. దీనికి నేను లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ వాడుతున్నాను. ఇక్కడ పై టాప్కి వచ్చేసి కాటన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, కొంచెం ఇది కొంచెం తేడా ఉంది. కలర్ అనేది సేమ్ ఇదే కలర్ అయితే నాకు దొరకలేదన్నమాట. అందుకనే ఈ క్లాత్ కూడా మనకైతే కొంచెం నెట్ క్లాత్ లెక్క పల్సగా వచ్చింది శారీది. అందుకనే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పై పార్ట్కి కూడా ఫ్రాక్, పై పార్ట్కి కూడా లైనింగ్ అండ్ కాటన్ 2 వేస్తున్నాను. ఎందుకంటే మనకి శారీకి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్కి ఇది ఒక కలర్ అవుపిస్తుంది, ఇది ఒక కలర్ అవుపిస్తుంది. అందుకనే ఏం చేస్తున్నాను అంటే పై సైడ్ మనకి లైనింగ్ వస్తుంది, లోపటి సైడ్ మనకు వచ్చేసి కాటన్ వస్తుంది అనమాట. అలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ మనమైతే పై భాగం అయితే కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఇప్పుడైతే మనమైతే పాప కొలతలు పెట్టి దాన్ని బట్టి కటింగ్ అయితే చేద్దాం. ఇక్కడ నేను మొత్తం ఖర్చులతోని క్లాత్ అయితే తీసుకున్నాను. ఇవి అయితే 4 layers అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట 4 layers ఇలా మలుచుకోవాలి. ఇక్కడ ఖర్చుతో నేనైతే 10 తీసుకున్నాను. ఖర్చు ఎందుకంటే పాప కొంచెం లావ్ అయినా కూడా పెద్దగా అయినా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఖర్చుతో నేను తీసుకుంటున్నాను అనమాట క్లాత్ అయితే. ఇక్కడైతే మనమైతే కొలతలు అయితే పెట్టేసుకుందాము. మొత్తం నేనైతే 5 పెడుతున్నానండి. 5.5 పెడుతున్నాను. ఇది వచ్చేసి కోట్ నెక్ అయితే పెడుతున్నాను పాపకి. కోట్ నెక్ అనమాట. ఇప్పుడు 2.5 ఏమో షోల్డర్. నెక్ వచ్చేసి 3 inches. చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి 3 inches. ఇక్కడ నెక్ డౌన్ కూడా నేనైతే 3 inchesకి మార్క్ అయితే చేస్తున్నానండి. నెక్ డౌన్ కూడా 3 inches మార్క్ చేస్తున్నాను. 10 years పాప కాబట్టి. ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ చంక డౌన్ అండి. చంక డౌన్ వచ్చేసి 6 inches పెడుతున్నాను. 6 inches పెట్టుకొని ఇక్కడ మనకి ఎంత క్లాత్ ఉంటే అంతకైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 inches కదా, 6 inchesలో మనమైతే హాఫ్కి మార్క్ చేసుకోవాలి. మనకి హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా, ఎందుకు అని అంటారు. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇలా చంక డౌన్ అనేది చేసుకోవాలి. చూడండి ఒకసారి. ఇక్కడనైతే మనము చంక డౌన్ ఉంది కదా, ఇలా షేప్ అయితే రావాలి. చూడండి, ఇక్కడ నేనైతే 1 inch అనమాట. ఇక్కడ మనకి 10 years పాప, 10 years పాపకి 1 inch సరిపోతుందండి. చూడండి, ఇక్కడ నేనైతే 1 inch అయితే చేసుకున్నాను. ఈ కొలత ప్రకారం అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ గోట్ నెక్ కదా, గోట్ నెక్ షేప్ అయితే ఇక్కడ నేనైతే డ్రా చేసుకున్నాను. ఫస్ట్ అయితే సేమ్ ఇది ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌను 1/2 inch అంతా డౌను మార్క్ చేసుకోవాలండి. 1/2 inch నుంచి ఇలా క్రాస్గా ఇలా అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మార్క్ ఎలా ఉందో ఆ షేప్లో అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు చాలా నీట్గా కూడా వస్తుంది అనమాట. చూడండి ఒకసారి, ఇలా అనమాట. ఇప్పుడు ఇది మనమైతే ఇప్పుడు ఇది ఉంది కదండి, ఒకటి ఫ్రంట్ ఒకటే బ్యాక్ అనమాట. ఇక్కడ మనమైతే కొంచెం ఫ్రంట్ వచ్చేసి కొంచెం 1/2 inch అంతా సంగతి తిరుగుడు అయితే తీయాలి కదా. ఇక్కడైతే ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను అనమాట.
చూడండి ఇక్కడైతే తీసేసాను. నెక్స్ట్ ఇదైతే బ్యాక్ ఏదైనా నెక్ అయితే పెడుతున్నానండి నేనైతే పాపకి. నెక్కు వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్, 3 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. కొంచెం వాళ్ళైతే నెక్ వచ్చేసి కొంచెం పెద్దగానే పెట్టమన్నారనమాట. ఇక్కడ కూడా పెట్టుకోవాలి, 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మొత్తం మనం ఇలా డబ్బా షేప్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, మనకి దీంట్లో మనమైతే నెక్ డిజైన్ ఎలా అంటే అలా నెక్ డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్ అండి, ఇక్కడ నేనైతే డైమండ్ షేప్ అయితే చేశాను. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే ఇట్లా డైమండ్ షేప్ అయితే చేశాను. అది బ్యాక్ అనమాట. ఫ్రంట్ సింపుల్ అండి, సింపుల్ నెక్. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ సింపుల్ నెక్. ఇది ఇప్పుడు దీని నుంచి మనమైతే పాలిస్టర్ క్లాత్ పెట్టి కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చీర క్లాత్ కూడా పెట్టి కట్ చేసి మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చీర క్లాత్ ఉంది కదండి, చీర క్లాత్ కూడా తీస్తాను. ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా నేనైతే చూపిస్తాను. ఇదైతే హ్యాండ్ అనమాట. ఎందుకంటే నేను ముందే చెప్పాను నేను పాలిస్టర్ వేస్తున్నాను. ఎందుకంటే మనం కిందికి పాలిస్టర్ వేసి పైకి కాటన్ వేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని పాలిస్టర్ అండ్ కాటన్ కూడా వాడుతున్నాను పైకి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పాపది 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్ పాపది పొడవు వచ్చేసి 9 ఇంచెస్ అంటే మనకి ఇక్కడికి వస్తుందండి 9 ఇంచెస్. అయితే 2 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ పఫ్ హ్యాండ్ ఉంటుంది కదా, పఫ్ హ్యాండ్కి ఇక్కడ 1/2 ఇంచు కుట్టుకు పెట్టాను అనమాట. ఇప్పుడు మనమైతే 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వెరైటీ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్కి అయితే పెడుతున్నాను నేను. కొంచెం పాలిస్టర్ కదా జారుతుంది. ఇలా అయితే రావాలి. ఇప్పుడు ఇది కదండి, ఇక్కడ నుంచి చూసుకోవాలి కదా మనము. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా ఈడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ డౌన్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ అయితే చేసుకున్నాము. ఇలా అయితే వస్తుంది మనకి. ఫస్ట్ హ్యాండ్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు ఇక్కడికి కలుపుకోవాలి. ఇలా అయితే వస్తుంది మనకి హ్యాండ్ అనేది. చూసారా, ఇక్కడ ఒక టక్ ఎత్తించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ ఉంది కదా, మిడిల్ కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. హ్యాండ్ చంక డౌన్ అనేది మనం ఈ హ్యాండ్ అనేది మొత్తం కుట్టుకున్న తర్వాత చంక డౌన్ అయితే తీస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం శారీ కదా. ఫస్ట్ అయితే శారీ మొత్తం మనం ఎంత పొడుగు తీసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాము. ఇక్కడ నేను శారీ 2.5 అయితే తీసుకుంటున్నాను. పాపకి మొత్తము పొడవు వచ్చేసి అంత వెరడుపు మొత్తము 2.5 అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మనకి ఎక్కువ కుచ్చు కావాలనుకుంటే 2.5 అయితే పెట్టుకోవాలి. ఇక్కడ పాపది ఫ్రాక్ పొడవు అనమాట. కింద స్కర్ట్ పొడవు వచ్చేసి 35 ఉందండి. 35 ఉంది. ఇక్కడ నేనైతే 36కి అటు ఇటు 1/2 ఇంచు కుట్లలో పోతుంది కదా, 36కి అయితే మార్క్ అయితే చేస్తున్నాను. సేమ్ మనకి క్లాత్ అనేది సమానంగా ఉందా లేదా చూసుకోండి.
మంచిగా మట్టర్ అయితే మర్చేద్దాం ఒకసారి. మట్రగా ఉందా లేదో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే 35 కదా, పొడవు వచ్చేసి 35, కానీ 1 ఇంచ్ అయితే నేను ఎక్కువ అయితే తీసుకుంటున్నాను, 36 తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా మట్ర అయితే కట్ చేసుకోవాలి. ఇది మనకి స్కర్ట్ అన్నమాట, కిందికి ఫ్రాక్ కింది స్కర్ట్. ఇక్కడ లైనింగ్ అండి, ఇది లైనింగ్. ఇక్కడ లైనింగ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మనకి లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది స్కర్ట్కి అయితే తీసి పక్కకైతే స్కర్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంచు వస్తుంది కదండి మనకి, ఇక్కడ అంచు ఉంటుంది కదా మనకి పై సైడ్ శారీకి. ఆ అంచు వచ్చేసి మనకి మిడిల్కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి హ్యాండ్కి అయితే ఇక్కడ మధ్యలో ఇట్లా జాయింట్ అయితే పడుతుంది. ఇక్కడ మనకి పఫ్ వస్తుంది కదా, పఫ్కి ఇట్లా అంచు అనేది వస్తుంది అనమాట. ఇది హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. కుట్టిన తర్వాతనైతే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ పైకి మనం శారీ క్లాత్ వేసి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనమైతే బొందేలు తీసుకోవాలి. ఫస్ట్ బొందేలు వచ్చేసి పొడవు ఇక్కడ ఒక 20 తీసుకుంటున్నాను. మలుచుకోవాలి, ఎందుకంటే మనకి దీంట్లో 2 బొందేలు కావాలి కదా, దాన్ని బట్టి కొంచెం బొందేలు అనేవి నేను కొంచెము సైజు పెద్దగానే పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 బొందేలు అనమాట. మనకి ఫ్రాక్కి వస్తాయి కదండి బొందేలు, ఒక డ్రెస్ అనేది లూజ్గా ఉన్నా కూడా మనం టైట్ చేసుకోనికి. ఇక్కడ అయితే బొందేలు. నెక్స్ట్ వచ్చేసి టాప్ పై భాగం అయితే కట్ చేసుకోవాలి. నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే నేను ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేశాను. ఒకసారి అయితే మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ పాలిస్టర్ అనమాట, తర్వాత వచ్చేసి కాటన్, తర్వాత మనకి చీర క్లాత్. ఈ 3 అయితే నేను పైకి వేస్తున్నాను, ఎందుకంటే చీర పల్చగా ఉంది. ప్లస్ అందులోటి మనకి లైనింగ్ అండ్ ఈ పాలిస్టర్ క్లాత్ కూడా కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెంట్ వచ్చింది. అందువల్ల మనకి కింద ఫ్రాక్ కింది లైనింగ్ క్లాత్ పైకి డిఫరెంట్ వస్తుంది. డిఫరెంట్ రాకుండా సేమ్ రావాలి అనుకుంటే కింద మనం లైనింగ్ ఏ క్లాత్ వేసామో అదే క్లాత్ పైన మనము ఫ్రాక్ పై భాగానికి కూడా అదే క్లాత్ వేస్తే మనకు ఫ్రాక్ మొత్తం వచ్చేసి సేమ్ కలర్ వస్తుంది. అందుకనే డిఫరెంట్గా రాకుండా ఉండడం కోసం నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ కటింగ్ అయిపోయింది, ఇక్కడ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఫ్రాక్ బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఇక్కడ మనకైతే ఉక్సులు వస్తాయి. ఇక్కడ ఉక్సులు కాజాల పట్టి మనం స్టిచ్చింగ్లో నేను క్లాత్ అనేది తీసుకొని మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్తాం కదా, ఫస్ట్ ఇవి కూడా ఎలా వేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను. ఫస్ట్ క్లాత్, ఫస్ట్ ఏంటి మెయిన్ క్లాత్, తర్వాతకు వచ్చేసి కాటన్ వేయాలి. దీని మించి ఇలా కాటన్ వేస్తాం. కాటన్ పైనుంచి పాలిస్టర్ వేస్తాం. అర్థమైందా? ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత పాలిస్టర్ వేస్తాం.
మనం ఫస్ట్ ఇలా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి రివర్స్లో వస్తుంది. అన్ని రివర్స్లో వస్తాయి. అప్పుడు మనకి లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ పైనుంచి వస్తుంది. మనకి కలర్ అనేది డిఫరెంట్ కాదు, సేమ్ ఉంటుంది. నేను కుట్టిన తర్వాతనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా అయితే నెక్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మధ్యలో టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే టక్స్ అయితే చుట్టూ పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మనం రివర్స్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు దీన్ని అయితే ఇలా రివర్స్లోకి వస్తుంది. చూసారా, ఇది మనకి డ్రెస్ అసలైన క్లాత్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ మెయిన్ క్లాత్ పైనుంచి పాలిస్టర్ వస్తుంది. పాలిస్టర్ కింద నుంచి అయితే మనకి కాటన్ వస్తుంది. ఇప్పుడు మన పిల్లలు వేసుకున్నా కూడా మనకి కాటన్ అనేది ఉంటుంది అనమాట లోపల నుంచి. సమ్మర్ ఎలా ఏ సీజన్లో వేసుకున్నా కూడా పిల్లలకి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం ఒక కుట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అయితే చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను చూడండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నేను మార్క్ పెడుతున్నాను కదా, అలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనకి ఇక్కడ మనకి పట్టీ వస్తుంది కదండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు ఇలా అయితే ఇలా పట్టి ఇలా పట్టి ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు దీన్ని కూడా ఇలా బట్టి ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది మనకు పట్టి. ఇప్పుడు మనం ఈ మార్క్ ఎలా పెట్టామో ఆ మార్క్ ప్రకారంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇక్కడనైతే చూడండి, ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ మనం కట్ చేసి మార్క్ పెట్టి కట్ చేసుకునేంత అవసరం లేదు. మనం చుట్టూ ఇలా చాలా సింపుల్గా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. మనకైతే ఇలా మంచి షేప్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపై మనం ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇట్లా అనిగే కుట్టు అనేది వేసుకోవాలి. అనిగే కుట్టు వేసుకున్న తర్వాత చూపిస్తాను. మనమైతే పైనుంచి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాతనైతే చూడండి, చాలా నీట్గా అయితే వచ్చింది. మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ అయితే స్టిచ్చింగ్ చేద్దాము. సేమ్ బ్యాక్ కూడా సేమ్ నెక్ కాడ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఇది కూడా నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ నెక్కి అయితే మనం చుట్టూ అయితే వేసుకున్నాము. చుట్టూ స్టిచ్ వేసుకున్నాము. అక్కడక్కడ డాట్స్ అయితే పెట్టాను. డాట్స్ పెట్టిన తర్వాత రివర్స్ అయితే చేసుకున్నాము. ఇలా రివర్స్ చేసానైతే మనకి సేమ్ మనకి ఇవాళకి ఎలా వచ్చిందో అలానే వస్తుంది. ఇది కూడా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇక్కడనైతే చుట్టూ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. చూడండి, మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఒక బటన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఒక ఉక్సు కాచ పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ డాట్స్ కూడా వేసాను. నేను రివర్స్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ అంతా వేసి ఒక 4 ఇంచెస్ అంతా పొడుగు క్రాస్గా ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. అలానే 2 సైడ్స్ కూడా నేనైతే డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఇప్పుడైతే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఉక్సుల పట్టి కాచల పట్టి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఉక్సుల పట్టి కాచల పట్టి క్లాత్ కూడా నేనైతే తీస్తాను చూడండి. ఇక్కడైతే నేనైతే మిడిల్లో అయితే కట్ చేసుకున్నాను చూడండి. ఇటు సైడ్ అయితే మనకి ఉక్సుల పట్టి వస్తుంది, ఇటు సైడ్ అయితే కాజాల పట్టి వస్తుంది. ఉక్సుల కాజాల పట్టి అయితే మనకు వస్తుందని నేను అనుకుంటున్నాను. అందరికి వచ్చి ఉంటుంది, కానీ ఒకసారి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఉంది కదా, దీనికైతే ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్ అనేది కింది సైడ్ ఉండాలి, లైనింగ్ అనేది పై సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడ పై సైడ్ కొంచెం క్లాత్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకైతే ఇలాగా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఈ మిగతా క్లాత్ అంతా ఇలా పెట్టి ఇలా వస్తుంది కదా, దీన్ని కూడా ఇలా ఉంచాలి. మనకి ఉక్సుల పట్టి అనేది ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ కాజాల పట్టి వచ్చేసి ఇలా ఉంది కదా, మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇట్లా దీని నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి పైన కొంచెం మలుచుకొని ఈ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేస్తే
ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది క్లాత్. ఇలా క్లాత్ వస్తుంది కదా, దీన్ని ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకుంటే ఇలా వస్తుంది మనకి కాజాల పట్టికి క్లాత్ అనేది పై సైడ్ వస్తుంది, ఉక్సుల పట్టికి లోపటి సైడ్ వెళ్తుంది. ఇలా వచ్చినాక దీన్ని ఇలా డాట్ వేసుకొని మధ్యలో ఇంకో స్టిచ్ వేసుకోవాలి. నేను కుట్టి తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఉక్సుల కాజాల పట్టి పెట్టిన తర్వాతనైతే ఇక్కడ మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ చేయాలి. షోల్డర్స్ ఒక 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. తర్వాతకి హ్యాండ్స్ అయితే ఇక్కడ నేనైతే చుట్టూ కుట్టేసుకున్నాను అనమాట. మిడిల్లో అయితే మనకి హ్యాండ్స్కి అయితే అతుకొచ్చింది చూడండి, అది ఒక డిజైన్ అనమాట. అలా కుట్టుకున్న తర్వాత కుచ్చు ఉంటుంది కదా, మనకి ఆ కుచ్చు అనేది ఇటు నుంచి ఇటు సైడు మిడిల్కి ఆఫ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు సైడు మిడిల్కి కుచ్చు అనేది వస్తుంది. ఇది నేను కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను. మనకైతే కుచ్చు అయితే అలా వస్తుంది అనమాట. ఇటు నుంచి ఇటు ఎదురుగా, అటు నుంచి అటు ఎదురుగా అయితే హ్యాండ్స్ అయితే వస్తాయి. చూడండి ఇక్కడైతే మీకు ఎలా చూపించానో అలా అయితే కుచ్చు అయితే పెట్టి కుట్టేశాను. ఇప్పుడు ఇక్కడ మనమైతే మన హ్యాండ్స్కి చంకతిరుగుడు అనేది వస్తుంది కదా, ఇక్కడ మిడిల్ నుంచి ఇటు సైడ్ 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. సేమ్ మిడిల్ నుంచి 1/2 ఇంచ్ అంతా ఇటు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనకి ఇది ఒకటి లెఫ్ట్ హ్యాండ్ ఒకటి రైట్ హ్యాండ్ లెక్క అయితే వస్తుంది అనమాట. తర్వాతకైతే ఇవి మనము పైటాప్కి అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మనము భుజాలు అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఉంటుంది కదా, హ్యాండ్ వచ్చేసి మనం ఇలా చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ మనకి చంకతిరుగుడు అనేది ఇట్లా 1/2 ఇంచ్ అంత అయితే వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి ఈ డౌన్ ఉంది కదండి, డౌన్ సైడ్ వచ్చేసి మనకి ముందల ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట. ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం కుచ్చు అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ మిడిల్ ఉంది చూడండి, మిడిల్ వచ్చేసి ఇక్కడ భుజం దగ్గరికి రావాలి. ఇక్కడ భుజం దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, కుట్టినాక చూపిస్తాను. ఇలా అయితే కుచ్చు అయితే పెట్టుకున్నాను చూడండి, ఇంచుకి ఇలా కుచ్చు పెట్టి ఇలా లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ ఇలా జాయిన్ చేసి ఇలా ఇంచుకు కుచ్చు అయితే పెట్టాను. ఇది ఇప్పుడు మనమైతే ఇప్పుడు బ్లౌజ్ పై క్లాత్ ఉంటుంది కదా, ఇప్పుడు దీనికైతే మనమైతే జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి దీనికి ఇలా ఉంది కదా, ఇదైతే వచ్చేసి ఇది ఇలా జాయింట్ చేసుకోవాలి. కుచ్చుది ఇది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇక్కడ అది జాయింట్ చేసుకున్న తర్వాతనైతే ఇక్కడ మనము నడుము ఎంత ఉందనేసి నడుము కొలత, చెస్ట్, హ్యాండ్ లూజు, చంక డౌను ఎంత లూజ్ అనేది దాన్ని బట్టి మార్క్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసిన తర్వాత చూపిస్తాను. ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత రివర్స్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి హ్యాండ్స్ అయితే ఇలా అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇదైతే లాంగ్ ఫ్రాక్ కదండి, చూడండి ఎంత లుక్ అయితే బాగుందో చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం ఏంటంటే కింద అంచు ఉంది కదా, ఆ అంచు ఇక్కడ మనమైతే హ్యాండ్ దగ్గర ఇలా అయితే ఇచ్చామన్నమాట. ఇలా డిజైన్ అయితే చేసి పఫ్ అయితే పెట్టాము. ఇక్కడ మన నడుము దగ్గర కూడా ఈ అంచు అనేది ఇట్లా బెల్ట్ టైప్లో పెట్టాము చూడండి. ఫ్రాక్ అయితే మొత్తానికి ఇదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం చూసిన దానికి స్టిచ్చింగ్ చేసిన దానికి చాలా అంటే చాలా తేడా ఉంది. మళ్ళీ అలానే వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వీడియో తీసి మీకైతే ఛానల్లో పోస్ట్ చేస్తాను.